హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను, అలాగే ప్రైస్ కూడా చెప్తాను. హీరో కంపెనీలో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ వెహికల్ ఇది. లో మెయింటెనెన్స్ తో బెస్ట్ మైలేజ్ తో ఏదైనా వెహికల్ ఉందా అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే అందరూ చెప్పేది హీరో స్ప్లెండర్ ప్లస్. ఈ బైక్ అనేది టోటల్ గా 2 మోడల్స్ అవైలబిలిటీగా అయితే ఉంది. ఎక్స్టెక్ వేరియంట్ అలానే స్టాండర్డ్ వేరియంట్. సో ఈ బైక్ ని మనకు రివ్యూ కోసం ఇచ్చింది చింతలపూడి జగీష్ షోరూమ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ అయితే చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. ఫస్ట్ ఇంజిన్ గురించి డిస్కస్ అయితే చేద్దాం. ఈ బైక్ ఇంజిన్ కెపాసిటీ 97.2 cc అయితే ఉంది. 7.91 bhp పవర్ ను 8.05 Nm టార్క్ ని ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. 2 వాల్వ్స్ అయితే ఉంటాయి ఇంజిన్ లో. కూలింగ్ సిస్టమ్ అయితే ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ లో హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. సిగ్నల్ ఇండికేషన్ స్విచ్ అయితే ఉంది. ఇంకా కింద హార్న్ అయితే ఉంది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో బ్లూ కలర్ లో ఐతిరేస్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. కింద రెడ్ కలర్ లో సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. హ్యాండిల్ మీద ఈ స్విచెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఫుల్లీ అనలాగ్ కన్సోల్ అయితే ఉంది. పెద్దగా ఫీచర్స్ అయితే ఏమీ లేవు, చాలా బేసిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. స్పీడ్ అండ్ ఎకానమీ ఇండికేషన్ అయితే ఉంది. ఓడోమీటర్ అయితే ఉంది. కింద సైడ్ స్టాండ్ ఇండికేషన్ లైట్ అయితే ఉంది. పక్కనే ఐతిరేస్ ఆన్ అండ్ ఆఫ్ లైట్ ఇండికేషన్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ లో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. రైట్ సైడ్ లో ఫ్యూల్ గేజ్ అయితే ఉంది. న్యూట్రల్ లైట్ అయితే ఉంది. ఇంజిన్ మాన్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది. హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ లైట్ అయితే ఉంది. జస్ట్ ఈ ఫీచర్స్ అయితే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ లో. ఇంకా కింద లెఫ్ట్ అండ్ రైట్ టర్న్ ఇండికేషన్ లైట్స్ అయితే ఉన్నాయి. ఈ బైక్ లో USB ఛార్జింగ్ సాకెట్ ని కూడా ప్రొవైడ్ అయితే చేశారు. బైక్ నుండి మొబైల్ ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచర్, స్కిప్ చేయకుండా ప్రొవైడ్ అయితే చేశారు. ఈ బైక్ లో ఫ్రంట్ 80/100 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. 18 ఇంచ్ వీల్ ఇది. ట్యూబ్లెస్ టైర్స్. ఫ్రంట్ టైర్ వ్యూ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. ఎలా వీల్స్ కి సిల్వర్ కలర్ కోటింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే 130 mm అయితే ఉంది. బ్రేక్స్ లో ABS సిస్టమ్ అయితే యూజ్ చేశారు. ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అని అంటారు. బ్యాక్ సైడ్ టైర్ సైజ్ అయితే 80/100 అయితే ఉంది. ఈ వెహికల్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ సైజ్ టైర్స్ అయితే యూజ్ అయితే చేశారు. టైర్స్ అనేవి సన్నగా అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా 130 mm డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ అయితే చేశారు. డ్రమ్ బ్రేక్స్ కాబట్టి కేర్ఫుల్ గా బ్రేకింగ్ అయితే చేయాలి. ఈ వెహికల్ కమ్యూటర్ వెహికల్ కాబట్టి కిక్ స్టార్ట్ ఉంది, అలానే సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంది. సెల్ఫ్ ఎప్పుడైనా డౌన్ అయినప్పుడు కిక్ ని యూజ్ చేసుకుని బైక్ అయితే స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. సైలెన్సర్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది. సైలెన్సర్ మీద హీట్ షీల్డ్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. క్రోమ్ ఫినిష్ లో ఉంది హీట్ షీల్డ్ అనేది. BS6 వెహికల్ కాబట్టి ఆక్సిజన్ సెన్సార్స్ అని చాలా సెన్సార్స్ అయితే ఉంటాయి వెహికల్ లో. బైక్ రైట్ సైడ్ లో టూల్ బాక్స్ అయితే ఉంది. పవర్ స్టార్ట్ అని FI అని మెన్షన్ అయితే చేశారు. మనకి ఇంపార్టెంట్ థింగ్స్ అని ఈ టూల్ బాక్స్ లో పెట్టుకొని సేఫ్ గా అయితే ఉంచుకోవచ్చు. ఈ బైక్ లో ప్రోగ్రామ్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ అయితే ఉంటుంది. బైక్ సైడ్ ప్యానల్స్ మీద స్ప్లెండర్ ప్లస్ అని 3D బ్యాజింగ్ తో మెన్షన్ అయితే చేశారు. అలానే ట్యాంక్ మీద కూడా హీరో లోగోను కూడా 3D బ్యాజింగ్ తో మెన్షన్ అయితే చేశారు. లుక్ అనేది చూడటానికి బాగుంది. ఈ బైక్ లో అయితే టెక్నాలజీ ఉంది కాబట్టి ట్రాఫిక్ లో గానీ వేరే కండిషన్స్ లో గానీ మన ఫ్యూల్ అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ మెయిన్ కాన్సెప్ట్ అదే. ఈ బైక్ లో సింగిల్ లాంగ్ సీట్ ని ప్రొవైడ్ అయితే చేశారు. బోత్ రైడర్ అండ్ పిలియన్ కి ఇద్దరికి కంఫర్ట్ అయితే ఉంటుంది. సీట్ కుషనింగ్ కూడా బాగుంది. అలానే ఈ వెహికల్ అనేది E20 పెట్రోల్ కు సపోర్ట్ చేస్తుంది. దానికి సంబంధించిన బ్యాజింగ్ ట్యాంక్ మీద అయితే ఉంది. ఈ బైక్ లో పెట్రోల్ ఫిల్లింగ్ క్యాప్ పైన ఒక ప్లేట్ అయితే ఉంటుంది. ఆ ప్లేట్ గా లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇలా లాక్ అయితే ఓపెన్ చేసుకుని పెట్రోల్ అయితే ఫిల్లింగ్ అయితే చేయించుకోవాలి. ఈ డిజైన్ అనేది స్ప్లెండర్ లో ఎప్పటి నుంచి ఇలాగే ఉంది. ఈ బైక్ లో హెడ్ లైట్ డిజైన్ అయితే చూడటానికి బాగుంటుంది. సిగ్నల్ లైట్స్ కానీ హెడ్ లైట్ కానీ మొత్తం హాలోజన్ లైటింగ్ సెటప్ అయితే ఉంది. కనీసం హెడ్ లైట్ అన్న LED తో ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. నైట్ త్రో బాగుంటుంది LED లైట్ లో, కానీ వీళ్ళు బల్బుతోనే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ లో కూడా బల్బే ఉంది. బైక్ బ్యాక్ వ్యూ చూడటానికి అయితే ఇలా అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ హైడ్రాలిక్ స్ప్రింగ్ సస్పెన్షన్స్ అయితే ఉన్నాయి. వీటిని మన హైట్ కి తగ్గట్టు 5 స్టెప్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. వీటి పర్ఫార్మెన్స్ అయితే డైలీ లైఫ్ లో బానే ఉంటుంది. ఫ్రంట్ టెలిస్కోప్ ఫోక్స్ ను ప్రొవైడ్ అయితే చేశారు. వీటి రిలయబిలిటీ అనేది బాగుంటుంది. ఫోక్స్ అయితే లావ్ అయితే ఏమీ లేవు, సన్నగానే ఉన్నాయి. ఈ బైక్ లో రబ్బర్ ఫుట్ రెస్ట్ అయితే ఉన్నాయి. వీటి క్వాలిటీ అయితే యావరేజ్ గానే ఉంది, అంత అయితే ఏమీ లేవు. ఈ బైక్ లో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంది. సేఫ్టీ పరంగా ఇది ఒక మంచి ఫీచర్. ఈ వెహికల్ కమ్యూటర్ వెహికల్ కాబట్టి స్కిప్ చేయకుండా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 9.8 లీటర్స్ అయితే ఉంది. మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇది. మైలేజ్ కూడా 80 కిలోమీటర్స్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఈ వెహికల్ లో. ఈ బైక్ టోటల్ వెయిట్ 112 kgs అయితే ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంది వెహికల్ అనేది. హైట్ తక్కువ ఉండి స్కిన్నీగా ఎవరైతే ఉంటారో ఈ వెహికల్ అనేది బాగా వాళ్ళకి సెట్ అయితే అవుతుంది. బైక్ కూడా పెద్ద హైట్ ఏమీ లేదు, అలాగే సన్నగా ఉంది వెహికల్ అనేది చూడటానికి. ఈ బైక్ సీట్ హైట్ 785 mm ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 165 mm ఉంది. ఫైనల్ గా ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే 97,000 అయితే ఉంది. ఫ్రెండ్స్, స్ప్లెండర్ ప్లస్ లోనే ఎక్స్టెక్ వేరియంట్ అని ఉంటుంది. ఆ బైక్ లో అయితే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఉంటుంది. ఫ్రంట్ హెడ్ లైట్ అయితే LED అయితే ఉంటుంది. సో కొద్దిగా మనీ యాడ్ చేసుకుని మీరు ఆ బైక్ అయితే తీసుకోండి. సో మాకు ఈ బైక్ సరిపోతుంది అనుకుంటే ఈ బైక్ అయితే తీసుకోండి, చాయిస్ మీదే.
ఈ బైక్ లో సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ ఉంది, లేడీస్ కి శారీ గార్డ్ కూడా ఉంది, బ్యాక్ సైడ్ ఉన్నాయి చూడండి. సో ఫ్రెండ్స్ మీకు ప్రతి డీటెయిల్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. నేను ఏమైనా మిస్ అయ్యింటే కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.